నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. నేడు ఏపీ ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాల మీద చర్చ జరగనుందని చెప్పేసి మనకు తెలుస్తుంది. వాటి మీద కూడా చాలా వరకు దేనికి ఎంతెంత బడ్జెట్ కేటాయింపు అనేది కూడా చర్చించారన్నట్టు తెలుస్తుంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఈరోజు చూసుకున్నట్టయితే ఏపీ క్యాబినెట్ మీటింగ్లో కీలక అంశాల మీద చర్చ జరిగింది అని చెప్పేసి మనకి వార్తలు వస్తున్నాయి. అట్లాగే చాలా వాటికి నిధులు కూడా కేటాయించారని చెప్పేసి కూడా మనకి తెలుస్తుంది. సో వీటిని ఎలా చూడాలంటారు? అంటే ప్రధానంగా నిధుల చర్చే జరిగింది అక్కడ. ప్రపంచ బ్యాంకు నుంచి అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి వచ్చేటువంటి రుణాలకు సంబంధించి ప్రభుత్వం తరఫున ఆమోదం తెలియజేశారు ఈ క్యాబినెట్ మీటింగ్లో. అంటే అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి ఏదో భారీ సాయం వస్తుంది అని అనుకున్నారు, కానీ సాయం కాదు, బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించడానికి వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు రుణాలు విడుదలకి అంటే రుణాలు తెచ్చుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి ఒక అంగీకారం తెలిపారు. అంగీకారం తెలిపారు కాబట్టి ఇప్పుడు అక్కడ నుంచి డబ్బులు విడుదలవటం అనే ప్రాసెస్ మొదలవుతుంది. మొదలైన తర్వాత వీళ్ళు అమరావతి నిర్మాణం మీద కేంద్రీకరిస్తూ ఆ నిధులను వినియోగంలోకి తీసుకొస్తారు. ఆల్రెడీ జరిగినటువంటి కన్స్ట్రక్షన్స్కి సంబంధించినటువంటి బిల్ పేమెంట్లు ఏవైనా పెండింగ్ ఉంటే క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిధులు వస్తాయి కాబట్టి. నిధులు కావి, అప్పులే. వీటిని మళ్ళీ తీర్చాల్సి ఉంటుంది ప్రభుత్వం. ప్రజల మీద పన్నులు వేసి ఇస్తున్నారు కదా సార్, అన్నిటికీ ఏమీ లేదు. అంటే వీళ్ళు ఇస్తున్నారు, ప్రభుత్వాలు ఇస్తున్నాయి, కానీ ప్రభుత్వం ఖర్చు పెడుతున్నటువంటి ప్రతి పైసా కేంద్రం నుంచి ఏవో గ్రాంట్లు మరొకటి వచ్చాయి అనేది బూటకం. అటువంటిది ఏమీ లేదు. ఇది చాలా స్పష్టంగా బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి ఇక్కడ ఈ నిర్మాణాలు జరిపి ఆ బ్యాంకు రుణాలు ప్రజల మీద భారంగా ఉంటాయి. అది చంద్రబాబు నాయుడు గారికి పర్సనల్గా ఇబ్బందో లేకపోతే మరొకరికి ఇబ్బందో ఉండదు. ఇది వచ్చే ప్రభుత్వం వస్తే దానికి ట్రాన్స్ఫర్ అవుతాయి అంతే తప్ప ప్రభుత్వం అప్పు చేసి నిర్మాణాలు జరుపుతోంది అనేది వాస్తవం. అప్పు చేసి నిర్మాణాలు జరిపేటప్పుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. అక్కడ నిధులు పక్కదారి పట్టే ప్రయత్నం జరగకూడదు. కాన్షియస్గా నిధులు ఎంతవరకు అవసరమో అంతవరకే అప్పు తెచ్చుకుంటాం. జనరల్గా ఎవరైనా సరే ఒక ఇల్లు గడపాలి అనుకునేవాడు అప్పు తీసుకొస్తే అప్పటికి ఎంత అవసరమో అంత తెచ్చుకుంటాడు తప్ప ఎక్కువ అప్పులు తెచ్చి దుబారా చేయటం అనేది చేయరు సాధ్యం అంతవరకు తెలివైన వాళ్ళు. కానీ ఇక్కడ అలాంటి వాతావరణం కనిపిస్తోంది. అంటే ఇక్కడ బిల్లులు సెటిల్మెంట్లు చేసుకోవటము, వీళ్ళ ఖాతాల్లోకి డబ్బులు పూల్ అవటము, ఈ రెండిటికి అక్కడ డబ్బులు కావాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉంటే వీళ్ళు దాన్ని స్పిన్ చేయవచ్చు. అందుకోసమని ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి ఇప్పుడు ప్రపంచ బ్యాంకుకి అలాగే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకుకి రుణాల కోసం ఎలాగో అప్రోచ్ అవ్వమని చెప్పింది కేంద్ర ప్రభుత్వం. అందులో దాన్ని ఆమోదించి ఒక అడుగు ముందుకేసా డబ్బులు తెచ్చుకుంటారు, వాడుకుంటారు. ఏదో ప్రభుత్వం చేస్తోంది అనేటువంటి ఇంప్రెషన్ ప్రజలకి. ఇప్పుడు కరేడ్ లాంటి చోట్ల రైల్వే స్టేషన్ నిర్మాణం పేరుతో జనాల దగ్గర నుంచి భూములు లాక్కోవటం ఇలాంటి కార్యక్రమాలు అనేకం జరిగినాయి, జరుగుతున్నాయి కూడా. ఈ లాక్కోవటం అనేది మరింత వేగవంతంగా జరుగుతుంది ఇప్పుడు. ఈ డబ్బులు ఫ్లో మొదలైన తర్వాత అక్కడ యాక్టివిటీ పెరుగుతుంది. అలాగే రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్టులు చాలా వేగంగా జరుగుతున్నాయి. వాటి మీద ఖర్చు పెడతారు. ఖర్చు పెట్టడం ద్వారా కాంట్రాక్టర్లకు 4 డబ్బులు వస్తాయి, వాళ్ళ దాని నుంచి వీళ్ళకి ముడుపులు వస్తాయి. సో పొలిటికల్ ఫైనాన్షియల్ గేమ్గా చూస్తాను నేను ఇది. అది వేగంగా జరుగుతుంది ఇప్పుడు. దానికి సంబంధించిన అప్పులు తెచ్చుకోవడానికంటే ప్రభుత్వాన్ని ధనవంతమైన ప్రభుత్వంగా మార్చడం కోసం ఈ అప్పులు తీసుకొస్తున్నారు. దానికి ప్రభుత్వం ఆమోదం చెప్పింది. ఇది ప్రజల మీద భారమే తప్ప మరొకటి కాదు. అంటే ఈ అప్పులు కట్టుకోవాల్సిన బాధ్యత జనాలది, ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుది కూడా కాదు. ప్రజల మీద మరింత భారం, రుణ భారం మోపేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నానికి క్యాబినెట్ ఈరోజు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతోపాటు వైజాగ్కి సంబంధించినటువంటి ఐటీ హబ్గా దాన్ని తీర్చిదిద్దడానికి ఏం చేయాలనే దానికి సంబంధించి ఒక చర్చ. దాంతోపాటు ఇతర ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి వాటికి కేటాయింపులు, దానికి సంబంధించినటువంటి కొన్ని నిర్ణయాలు క్యాబినెట్లో ప్రధానంగా తీసుకున్నారు. అయితే ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా ఏం చేసినా కానీ వాళ్ళ ప్రధాన మోటో అమరావతిని ముందుకు నడిపించటం. అమరావతి నిర్మాణం పేరుతో విడుదలయ్యేటువంటి నిధులు
వాటిని మళ్లింపు చేయటం అదంతా వాళ్ళు ఎలాగూ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకుని ఉంటారు. ముందుగా అమరావతికి నిర్మాణానికి సంబంధించినటువంటి నిధుల ఇబ్బంది లేకుండా సాధ్యమైనంత వరకు ఎక్కువ డబ్బులు అక్కడ పూల్ చేయడానికి సంబంధించిన అన్ని లైన్స్ క్లియర్ చేసుకునే ప్రయత్నంలో ఒక ముందడుగు వేశారు. ఆ ముందడుగే ఈ రుణాలు తెచ్చుకోవడానికి ప్రభుత్వం వైపు నుంచి అంగీకారం తెలియజేయటం. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే అమరావతి మునిగిపోయి అంటే ఏదైతే వరదలు వస్తాయో ఆ వాటర్ నిల్వలు ఏవైతే ఉంటాయో వాటిని పంప్ చేయడానికి కూడా అక్కడ పెట్టి అదే ఏదైతే బడ్జెట్ కేటాయించారో అది కరెక్ట్ అంటారా సార్? మరి అంటే ఏదైనా చేస్తారు వాళ్ళు. అమరావతిని ప్రాపర్గా డిజైన్ చేసుకోవటానికి అమరావతి నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి అమరావతి నిర్మాణం రేపు రాబోయే ఎన్నికలు 29 నాటికి ఒక బీభత్సమైనటువంటి స్ట్రక్చర్ చూపించాలి అని అనుకుంటున్నాడు ఆయన. గతంలో అలా చేయలేకపోయాం, ఈసారి చేసి చూపించాలి అని బలంగా అనుకుంటున్నారు ఆయన. అందుకని కేంద్ర ప్రభుత్వం మనకి చాలా హెల్ప్ చేస్తుంది అనే మిషన్తో ఈ రుణాలు తెచ్చుకుని ఈ రుణాల ద్వారా కొన్ని నిర్మాణాలు ఇప్పుడు అక్కడ కొన్ని టవర్స్ నిర్మాణాలు చేపట్టారు. ఆ టవర్స్ నిర్మాణాలన్నీ వేగంగా కంప్లీట్ చేస్తారు. అలాగే పర్మనెంట్ సెక్రటేరియట్, పర్మనెంట్ శాసనసభ, పర్మనెంట్ హైకోర్టు వీటికి సంబంధించిన నిర్మాణాలు కూడా వేగంగా కంప్లీట్ చేసి మొత్తం అమరావతి ఏ ప్రాంతంలో అయితే ఇప్పుడు రాజధాని ఉందో ఆ ప్రాంతంలో క్యాపిటల్ డెవలప్మెంట్కి ఏం చేయాలో అవన్నీ చేస్తున్నారు. రోడ్లు, ఇతర వ్యవహారం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి కూడా చాలా పనులు ఆల్రెడీ చేపట్టారు. అవి కుంటుపడ్డాయి, ఇప్పుడు మళ్ళీ వేగం పుంజుకుంటాయి. డబ్బులు రొటేషన్లోకి వస్తాయి. డబ్బులు రొటేషన్లోకి రావడం కోసం ఈ అప్పులను వాడతారు. ఈ అప్పులు తెచ్చుకోవడానికి వాళ్ళకి స్పష్టమైన అనుమతులు ఉన్నాయి కాబట్టి హ్యాపీగా డబ్బులు వచ్చేస్తే దాన్ని రకరకాల పనులకు కేటాయించి దానిలో నుంచి కొంత ముడుపుల రూపంలో స్వీకరించి వీళ్ళ అకౌంట్లో నింపుకుంటారు, వీళ్ళ బొక్కసాలు నింపుకుంటారు. దానికోసం నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకోవడమే ప్రధానంగా కేబినెట్ ఉద్దేశం. ఆ నిర్ణయం తీసేసుకుంది. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా దీని చుట్టూ తిరిగేవే. డబ్బులు సంబంధించి వైజాగ్కి సంబంధించిన వ్యవహారం కూడా అదే.